ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో ఏంటంటే, మనం డిస్కస్ చేసేది రీసెంట్‌గా మన ఒక స్టూడెంట్ మనకు ఒక క్వెషన్ అడిగాడన్నమాట. ఏంటంటే, ఇప్పుడు మనం కేపీఎల్‌లో డేటా లోడ్ చేస్తాం. అంటే ఈవెన్ హౌస్‌లో. లోడ్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అని చేస్తుంటాం అన్నమాట. ఓకే. అగ్రిగేషన్ కావచ్చు, ఫిల్టరింగ్ కావచ్చు, ఏదైనా సరే ఓకే. రకరకాల ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన తర్వాత ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని నేను వేరే టేబుల్‌లోకి స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో, ఇలాంటి కేసెస్‌లో మీరు ఎలా చేస్తారని అడిగాడన్నమాట. ఓకే. దానికి నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ అది చేసి సో ఎలా లోడ్ చేస్తాము అండ్ వాటిని ఎలా షెడ్యూల్ చేస్తాము ఇవన్నీ కూడా మీకు ఈరోజు చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే. ఫస్ట్ నేను ఒక ఈవెంట్ హౌస్ అనేది క్రియేట్ చేస్తాను. చూడండి ఈవెంట్ హౌస్. ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది అనమాట, ఎలా క్రియేట్ చేయాలి ఏంటంటే ఫ్యాబ్రిక్. సో ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకిప్పుడు ఈవెంట్ హౌస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. సో గెట్ స్టార్ట్. ఇదంతా కూడా మనకు అవసరం లేదు. ఇట్స్ ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. ఫర్ టైమింగ్ మనకి ఎటువంటి టేబుల్స్ కానీ ఏమీ లేవన్నమాట. ఓకే. ఇక్కడ జస్ట్ మనం ఒక ఈవెంట్ హౌస్ అనేది క్రియేట్ చేసాం అనమాట. అంతకు మించి మనం ఏమీ చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. లెట్స్ వెయిట్. ఇదంతా కూడా మనకి డిఫాల్ట్‌గా జనరేట్ అవుతుంది. బట్ మనకైతే అవసరం లేదు. మినిమైజ్ చేయండి. గుర్తుంచుకోండి, ఫర్ టైమింగ్ మనకి ఎటువంటి టేబుల్స్ అయితే లేవన్నమాట. సో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఎందుకంటే వీటి గురించి నేను ప్రీవియస్ క్లాస్‌లో డీటెయిల్‌గా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే. అగైన్ అండ్ అగైన్ చెప్తే అది డూప్లికేట్ అవుతుంది కాబట్టి సో, ఫర్ ద టైమ్ కన్‌స్ట్రెయింట్స్ నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను. గుర్తుంచుకోండి, ఇయన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పడం జరిగిందన్నమాట. డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్. ఓకే. దయచేసి ఆ వీడియోస్ చూడండి. మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటది. ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉంటే మీరెప్పుడైనా అడగొచ్చు. మీకు తెలిసిందే గదా! ఓకే. నేనిక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ టేబుల్ అనేది ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఏంటి? ఎంప్లాయీ ఐడీ, నేము, సాలరీ, లొకేషన్, ఫీడ్‌బ్యాక్. ఓకే. ఇలా నాకు కొన్ని కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఈ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. మీరు చూస్తే మనకి టేబుల్ ఒకటి క్రియేట్ అయిందనమాట. చూడొచ్చు ఇక్కడ ఎంప్లాయీ అని, అలానే ఇక్కడ కాలమ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దీనికి కొంత డేటా అనేది లోడ్ చేస్తాం. ఓకే. డేటా ఇంపార్టెంట్ కదా! ఓకే. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. డేటా కూడా సక్సెస్‌ఫుల్‌గా ఇంజెక్షన్ అయింది. మనం ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఐడీ, నేము, సాలరీ, లొకేషన్, ఫీడ్‌బ్యాక్. ఇది మనకి డిఫరెంట్ కాలమ్స్ తోటి ఒక టేబుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడి దాకా మీకు అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాను. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే నథింగ్ బట్ కేస్ స్టేట్‌మెంట్‌లు కావచ్చు, అగ్రిగేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ చూడండి. నేనేం చేస్తున్నాను, ప్రొజెక్ట్ అని ఆపరేటర్ తీసుకొని మీకేమేం ప్రొజెక్ట్ ఆపరేటర్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఒక టేబుల్‌లో ఒక 10 కాలమ్స్ ఉంటే మనకి 5 కాలమ్సే కావాలి. అలాంటి కేసెస్‌లో ఈ ప్రొజెక్ట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన కాలమ్స్ అనేది మనం అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేసుకోవచ్చు. లైక్ సీక్వెల్‌లో ఎలా అయితే ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్ ఉంటదో సేమ్ ఇక్కడ కూడా అదే అన్నమాట. ఓకే. దాని తర్వాత నేను ఒక కేస్ స్టేట్‌మెంట్ రాస్తాను. ఇయన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. మీరు చూడొచ్చు. ఎంప్లాయీ ఐడీ, నేము, సాలరీ, ఎంప్లాయీ చెప్పి. ఇప్పుడు ఇలా నాకు ఒక
క్వెరీ అనేది రాశాను. ఓకే. నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అంటే ఈ పర్టికులర్ క్వెరీ అనేది నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక టేబుల్లో స్టోర్ చేయాలి. ఏదైతే మనకు అవుట్పుట్ జనరేట్ అవుతుందో మీరు చూస్తున్నారో ఈ వచ్చిన అవుట్పుట్ని ఐ వాంట్ స్టోర్ ఇట్ ఇన్ ఏ టేబుల్. హౌ టు డూ దట్? ఓకే. సో దానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెట్. ఓకే. సో డాట్ సెట్ ఆర్డర్ సమ్మరీ. సో ఏదైతే ఈ క్వెరీ మీకు అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ మొత్తం కూడా ఈ ఆర్డర్ సమ్మరీ అనే టేబుల్లోకి స్టోర్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఆర్డర్ సమ్మరీ జస్ట్ డాట్ సెట్ టేబుల్ నేమ్ అనమాట. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. మీకు ఇమ్మీడియట్‌గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. చూసారా? నేను ఇంతకుముందు మనకి ఆర్డర్ సమ్మర్ అనే టేబుల్ అనేది లేదనమాట. ఇప్పుడు మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. మీకు డౌట్ రావచ్చు. నిజంగా ఈ టేబుల్‌లో డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. డేటా ఉందా లేదా? ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్ అన్నమాట. మీకు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో ఏంటి? టైం ఏంటిది? ఎంత టైం పట్టింది? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ప్రతిది కూడా మీకు క్లారిటీగా ఉంటదనమాట. ఇంకోసారి రన్ చేద్దాం. ఇదేమొస్తుందో చూద్దాం. ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆర్డర్ సమ్మర్ అనే టేబుల్ ఆల్రెడీ ఉంది. ఓకేనా? మీరు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అనేది ఈ ఈవెంట్ డేటాబేస్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. అలా కాదు, మేము ప్రతిసారి రన్ చేసినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికి సెపరేట్‌గా ఒక కమాండ్ ఉందన్నమాట. చూడొచ్చు. సెట్ ఆర్ రీప్లేస్. ఓకే. మనం రీప్లేస్ అనేది యూజ్ చేస్తే మీరు ప్రతిసారి ఆ క్వెరీ అనేది రన్ చేసినప్పుడు టేబుల్ డ్రాప్ అవుతుంది. మళ్ళీ క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే. లేకపోతే డేటా అనేది రీప్లేస్ అవుతుందన్నమాట. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నా. అంటే మీకు డిఫరెన్షియేషన్ చేయడం కోసం. ఓకే. ఎగ్జిక్యూట్ అయింది. చూడొచ్చు ఇక్కడ కూడా ఈఎంపీ డిపార్ట్మెంట్ ఇన్ఫో కావాలంటే రన్ చేద్దాం. మీకు క్లారిటీ ఉంటది. చూసారా? 4 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేశాననుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎన్ని సార్లు రన్ చేసినా. ఓకే. ఇంకోసారి కూడా రన్ చేస్తాను చూడండి. సో నథింగ్ విల్ హ్యాపెన్. ఈవెన్ మీరు ఇక్కడ డేటా చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్. ఎందుకు 4 రికార్డ్స్ అంటే ప్రతిసారి డేటా అనేది రీప్లేస్ అవుతానే ఉంటుంది. ఓకే. సో అర్థమైంది కదా? బట్ అలా కాకుండా కొన్ని కేసెస్‌లో అపెండ్ అంటే అంటే మీ అందరికీ తెలిసిందే కదా! ప్రీవియస్ డేటాకి కొత్తగా రన్ చేసిన డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో దీన్నే మనం అపెండ్ అంటాం. ఓకే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది కూడా కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అన్ని టేబుల్స్ లేవు కదా! కొత్త టేబుల్ రన్ చేస్తున్నాము. ఓకే. సో డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటా వచ్చింది కదా! ఓకే. ఇక్కడ రన్ చేద్దాం. ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఒక 2 టైమ్స్. ఓకే. డన్. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను. టోటల్‌గా మనకి 3 టైమ్స్ అయితే 4 ఇంటూ 3 12 రికార్డ్స్ రావాలన్నమాట. ఓకే. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి గైస్? 12 రికార్డ్స్ అన్నమాట. మీరు చూడొచ్చు. 12 రికార్డ్స్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇలా మీరేంటంటే సో ఒక క్వెరీలో మీరు రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్, రకరకాల ఫంక్షన్స్, ఆపరేటర్స్ యూజ్ చేసిన తర్వాత ఫైనల్‌గా మీకు వచ్చిన అవుట్‌పుట్‌ని మనం వేరే టేబుల్‌లో స్టోర్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడి దాకా సో ఫార్ సో గుడ్. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే దీన్ని నేను షెడ్యూల్ చేయాలి. ఎలా చేయాలి? మీరు అనుకోవచ్చు డేటా పైప్‌లైన్స్‌లో మనకి కేక్యుఎల్ యాక్టివిటీ ఉంది కదా! అక్కడ చేయొచ్చు కదా! అనే ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. ఓకే. అక్కడ అది అన్నీ యాక్సెప్ట్ చేయదనమాట. నేను ఆల్రెడీ 1కి 2 సార్లు టెస్ట్ చేశాను. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అన్నమాట. ఓకే. మరి ఎలా చేయాలి? హౌ యూ కెన్ డూ దట్? ఓకే. సో దానికి మనం ఏం చేయాలంటే నోట్‌బుక్స్. ఓకే. పైస్పార్క్ నోట్‌బుక్స్ మీకు ఇంతకుముందు కూడా చెప్పా కదా! కేక్యూఎల్‌లో ఉన్న టేబుల్స్‌ని ఎలా కాల్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మన క్వెరీస్ కూడా తీసుకోవచ్చనమాట. అదేంటి అది కూడా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. సో ఇక్కడి దాకా మీకేం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో ఇప్పుడు ఒక నోట్‌బుక్ క్రియేట్ చేస్తాను. నోట్‌బుక్.
ఓకే, లోడ్ అవుతుంది. సో మీ అందరికి తెలిసిందే, నేను ఆల్రెడీ కోడ్ అనేది, ఓకే, సో ఆల్రెడీ కోడ్ అనేది నేనైతే సో ఇంతకు ముందే తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ నేను కుస్టో క్వెరీ, ఓకే, ఇది వేరియబుల్ అన్నమాట. మీరు పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మన పేరు అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ సో క్వెరీ అనేది పేస్ట్ చేసాను అనమాట. ఏదైతే మనం ట్రాన్స్మిట్ చేస్తామో సోర్స్ డేటా, ఆ క్వెరీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దాని తర్వాత కుస్టో యూఆర్ఐ, ఓకే, సో ఇది ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే బేసిక్గా వెరీ సింపుల్ అనమాట. సో డేటాబేస్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సో క్వెరీ యూఆర్ఐ ఉంది కదా, ఇది కాపీ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఏం ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, ఇక్కడ మీకు క్వెరీ యూఆర్ఐ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. దాని తర్వాత డేటాబేస్ ఏంటిది, ఓకే, సో డేటాబేస్ పేరు ఇది. ఇక్కడ పేరు మార్చాలి కదా, ఫ్యాబ్రిక్ ఈవెంట్ డేటా. అలానే కుస్టో క్వెరీ కూడా మార్చాము. కుస్టో క్వెరీ కాపీ. ఓకే, సో క్వెరీ కూడా మారింది. సో దాని తర్వాత రిమైనింగ్ అన్ని కూడా సేమ్. ఓకే, సో అర్థమైంది కదా, క్వెరీ, దాని తర్వాత కుస్టో యూఆర్ఐ, దాని తర్వాత డేటాబేస్. సో ఇస్తే సరిపోతుంది. రన్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత సో మీరు ఏదైతే సెల్ రన్ చేస్తున్నారో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్కోసారి ఎర్రర్స్ కూడా వస్తుంటాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ మీరు ఇదే కదా, ఎంప్లాయ్ ఐడి, నేము, శాలరీ, ఎంప్లాయ్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా మాకు అదే కదా. ఇప్పుడు క్వెరీ యూఆర్ఐ అవుతున్నా, ఇక్కడ మీరు ఇది రన్ చేస్తే ఇదే కదా మీకు ఇందాక అవుట్పుట్ వచ్చింది. లోడ్ అవుతుంది. సో ఎంప్లాయ్ ఐడి, నేము, శాలరీ, ఈఎంపీ నేమ్, ఇదే కదా. ఓకే, సో ఇక్కడ దాకా వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే నేను బ్యాక్ సో వేరే టేబుల్కి రైట్ చేయాలను. ఓకే, ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్ఫో ఉందో ఇదే కదా డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటా, దానికి రైట్ చేయాలనుకున్నాను. సో దానికోసం సో ఇక్కడ ఇంకొక కోడ్ అనమాట, వేరే సెల్ తీసుకుంటాను. సో ఇక్కడ కూడా కుస్టో యూఆర్ఐ మారుద్దాం. కాపీ, పేస్ట్. దాని తర్వాత డేటాబేస్ నేమ్ కూడా మార్చాలి. అండ్ సో ఇక్కడ సేమ్ అనమాట, టేబుల్ నేమ్ అన్నీ కూడా సేమ్. ఓకే, సో అన్నీ కూడా సేమ్ అనమాట, గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అపెండ్. ఓకే, మీరు కావాలంటే ఓవర్ రైట్ కూడా చేయొచ్చు, అపెండ్ కూడా చేయొచ్చు అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే క్వెరీ అవుట్పుట్ ఉందో ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఏంటిది మనకి ఇక్కడ వచ్చింది, కుస్టో ఆఫ్. ఓకే, అంటే ఈ డేటా రీడ్ చేసి ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాం. ఏదైతే మనకి క్వెరీ ఉందో ఈ వచ్చిన క్వెరీ యొక్క అవుట్పుట్ ని ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఆ వేరియబుల్ ని ఇక్కడ చూడండి, కుస్టో ఆఫ్ డాట్ రైట్. ఓకే, ఈ టేబుల్ కి ఈ డేటాబేస్ కి నేనైతే రైట్ చేస్తున్నాను. ఓకే, రైట్ మెథడ్ ఏంటిది, అపెండ్ మెథడ్. ఓకే, అపెండ్ మెథడ్ ఇందాక ఆల్రెడీ మనం వెరిఫై చేసాం కదా. ఇలా మనం ఏంటంటే
రకరకాలుగా రాయొచ్చు అనమాట. సో చూద్దాం ఫర్ టైమింగ్ ఎన్ని రోస్ ఉన్నాయి ఏంటి అనేది వెరిఫై చేద్దాం. సో 12 రికార్డ్స్ ఉన్నాయి కదా, లెట్స్ సీ దట్ రన్ చేద్దాం ఇది. ఓకే, రన్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, రైట్ చేయాలి కాబట్టి. స్టిల్ గోయింగ్ ఆన్ 36 సెకండ్స్, బట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒకటి రెండు సార్లు టెస్ట్ చేశాను అనమాట. ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు 12 రికార్డ్స్ కదా, ఇప్పుడు రన్ చేస్తే 16 రికార్డ్స్ రావాలి. చూసారా, 16 రికార్డులు వచ్చాయి కదా, అంటే సక్సెస్ఫుల్ అన్నమాట. మళ్ళీ రన్ చేస్తాను ఫర్ టైం, ఐ మీన్ మీకు చూపించడం కోసం. రన్ అవుతా ఉంది. రన్ అవుతా ఉంది, లెట్స్ వెయిట్. ఓకే, ఇట్స్ డన్. ఐ థింక్ ఇప్పుడు 20 రికార్డ్స్ రావాలి, ఎందుకంటే మనం ఇందాక 12 ఉన్నాయి, ఇప్పుడు 16, ఇప్పుడు ఇంకొక 4, 20 రికార్డ్స్ అంటే మనకి సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి, నాకు అటెండ్ కాకుండా ఓవర్ రైట్ కావాలి. ఓకే, అంటే ప్రతిసారి ఏంటంటే రన్ చేసినప్పుడు ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యి కొత్తగా లేటెస్ట్ డేటా మాత్రమే నాకు టేబుల్లోకి రావాలి అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. మనం డైరెక్ట్గా ఓవర్ రైట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ నేను ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో దానికి ఆల్టర్నేట్గా నేను ఏం చేస్తానంటే డేటా పైప్ లైన్స్ లో ఏదైతే కేక్వెల్ యాక్టివిటీ ఉందో దాన్ని యూజ్ చేశాను అనమాట. సో మీకు ఇక్కడ పర్టికులర్ కూడా చూపిస్తాను. ఓకే, అంటే ప్రతి దానికి ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటుంది అనమాట. వీ నీడ్ టు ఫైండ్ ఇట్. ఓకే, సింపుల్. డిపార్ట్మెంట్ సైన్స్ డేటా పైప్ లైన్స్ తీసుకుంటాను. బాగుంది. సో ఫర్ టైమింగ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 20 రికార్డ్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. 20 రికార్డ్స్. ఓకే, 20. ఓకే, సో ఇది కేపిఎల్ యాక్టివిటీ. చూడొచ్చు, క్లియర్ టేబుల్, టేబుల్ నేమ్ డేట్ అంటే ఈ డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటాలో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం క్లియర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్టివిటీ రన్ చేస్తాను, చూద్దాం ఏమొస్తుందో. ఓకే, మనకైతే సక్సెస్ అయింది. వెరిఫై చేద్దాం డేటా ఉందో లేదో. లేదు. ఓకే. ఎందుకు క్లియర్ అవ్వలేదంటే మనం ఏంటిది ఇక్కడ ఫ్యాబ్రిక్ ఈవెంట్ డేటా. ఓకే, ఇక్కడ ఏంటిది మెయిన్ సేల్స్ ఈవెంట్ అనమాట. అంటే ఒకటి చేయబోయి ఇంకోటి చేసాం అనమాట, అంత మించి ఏం లేదా. ఇప్పుడు రన్ చేద్దాం. ఇదే కాపీ పేస్ట్ చేస్తే ప్రాబ్లం.
సో మీకైతే అర్థమైంది కదా ఎందుకు క్లియర్ అవ్వలేనది. నేను ఒక ఈవెంట్ హౌస్ బదులు వేరే ఈవెంట్ హౌస్ ఇంతకుముందు ఏదైతే టెస్ట్ చేసానో అదే యూజ్ చేశాను అనమాట. అందువల్ల అది మనకి క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం. లెట్స్ సీ దట్. ఓకే, క్లియర్ అయిందా? ఇలా మనం ఏంటంటే సో క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాలంటే నోట్బుక్ యాక్టివిటీ తీసుకొని ఒక నిమిషం నోట్బుక్ నోట్బుక్ కేక్. ఓకే, సెట్టింగ్స్కి వెళ్తున్నాను అండ్ డిపార్ట్మెంట్ సేల్స్ నోట్బుక్ ఏంటిది ఇక్కడ? నోట్బుక్ 6. ఓకే, లెట్స్ సీ దట్. నోట్బుక్ 6 ఇదే కదా? ఓకే, ఇప్పుడు నేను కావాలంటే రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ చేస్తుంది, దాని తర్వాత డేటా అపెండ్ అవుతుంది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ అపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, కావాలంటే రన్ చేద్దాం. సో ఫర్ టైమింగ్ మనకి ఏమీ డేటా లేదు గైస్, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ డేటా పైప్ లైన్స్ రన్ చేస్తే మనకి 4 రికార్డ్స్ అయితే వస్తాయి. లెట్స్ సీ దట్. సో దీనికి కావాలంటే మీరు స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. నీట్ అండర్స్టాండ్ దట్స్ ఇట్. సో స్టిల్ గోయింగ్ అని ఇది కొంచెం టైం తీసుకుంటుందని ఇంత ముందే కదా చెప్పింది. ఫైనాన్స్ క్లోజ్ టు 1 minute దాకా టైం కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. స్టిల్ గోయింగ్, ఐ థింక్ మోర్ దెన్ మినిట్. డేటా వచ్చిందా చూద్దాం. యా, 4 రికార్డ్స్ వచ్చింది. చూద్దాం నెక్స్ట్. చూడండి సక్సెస్ అయింది కదా. సో ఫస్ట్ ఇదేం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది, దాని తర్వాత లోడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలా సో మీరైతే కావాలంటే రన్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా వద్దు, స్కెడ్యూల్ కూడా చేయాలంటే ఇక్కడ చూడండి స్కెడ్యూలింగ్ ఉంది కదా. సో ఇలా మీరు సో లైక్ మినిట్ వైజ్, అవర్లీ, డైలీ, మంత్లీ, సో మీకు ఎలా కావాలంటే స్కెడ్యూల్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో చూసారు కదా. ఇలా మీరేంటంటే ఏదన్నా కేకేఎల్ టేబుల్లో ఒక ఈవెన్ హౌస్లో మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ వచ్చిన డేటాని ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన ఆప్షన్ ఏంటంటే, సో ఇది మినిమైజ్ చూద్దాం. ఇక్కడ ఈవెంట్ ఎంటిటీ డయాగ్రామ్ ప్రివ్యూ ఉందన్నమాట. ఐ థింక్ ఇది ఇంతకు ముందు లేదు, రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఇది జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్. ఓకే, సో వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. అలానే మీరు డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇంజెక్షన్. ఓకే, అంటే ఇక్కడ ఏముంటుంది అంటే చూడండి, టేబుల్ డేటా, విజువల్ ఎక్స్ప్లోరేషన్, క్వైరీ విత్ కోడ్, గెట్ డేటా. అంటే ఇక్కడ ఏంటంటే విజువల్లో ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు డేటా, అంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని. క్వైరీ విత్ కోడ్, ఈ డేటాని మనం క్వైరీ ద్వారా చేసుకోవచ్చు. అలానే ఈ టేబుల్లోకి డేటా ఇన్ని రకాలుగా తీసుకురావచ్చు. లోకల్, వన్ లేక్, ఈవెంట్ స్ట్రీము, అజూర్ స్టోరేజ్, ఈవెంట్ హబ్స్, అమెజాన్ S3, పైప్లైన్, డేటా ఫ్లోస్, రియల్ టైమ్ హబ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలానే మీరు రియల్ టైమ్ డాష్బోర్డ్లు యూజ్ చేసుకోవచ్చు, క్వైరీ సెట్, పవర్ బిఐ, నోట్బుక్, యూ ఫైల్స్, వన్ లేక్ అవైలబిలిటీ, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏదైతే
సో టేబుల్స్ క్రియేట్ చేశారు. నథింగ్ బట్ మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 4 టేబుల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటా అండ్ ఈఎంపీ డేటా ఇన్ఫో, ఎంప్లాయీ, ఆర్డర్ సమ్మరీ అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలానే సో మీరు ఈ పేజ్కి వెళ్ళాలంటే సో దాని మీద క్లిక్ చేస్తే చూడొచ్చు అన్నమాట. అంటే డీటెయిల్గా ఓవర్ ఎయిట్ అనేది వాట్ ఎగ్జాక్ట్ అని. ఓకే, మీకు డేటా కావాలంటే సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డేటా కూడా కనపడుతుంది. స్కీమా ఇన్సైట్స్ కావచ్చు, టేబుల్ డీటెయిల్స్, అలానే రిపోర్ట్ జనరేట్ చేయడం, ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది నాకు తెలిసి రీసెంట్గానే రిలీజ్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో ఇది ప్రివ్యూ వర్షన్ ఓన్లీ. ఇంకా వాళ్ళు ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఐ థింక్ సో ఇది ఈ రోజు అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు డీటెయిల్గా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు ఎప్పుడైనా అడగవచ్చు, నేను ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ.